మౌంటైన్స్. ఇప్పుడు సూర్యుడు వస్తాడు, ఆ మేఘాలని చీల్చుకుంటూ బయటికి వస్తాడు సూర్యుడు. ఇన్ఫ్యాక్ట్ ఈ నార్త్ వైపు చాలా చక్కగా ఉంటుంది, సెటిల్డ్గా ఉంటుంది ఫుడ్. యూ కెన్ హ్యావ్ రియల్లీ గుడ్ సెటిల్ కైండ్ ఆఫ్ ఫుడ్. దాల్ మంచిగా, చోలే భటూరే, సాత్విక్, కొంచెం కైండ్ ఆఫ్ సాత్విక్ ఆహారం కూడా ఉంటుంది. జైన్స్ ఫుడ్ ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్, యూనో. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ బీ ఇన్ ప్రాపర్ డైట్, లెస్ క్యాలరీస్. అది వచ్చింది నా దగ్గరకు వచ్చింది. అవునా, దారి చూపించింది నాకు, ఇక్కడ దాకా వచ్చింది, నాకు నిల్చుంది. ఫొటోస్ కోసం మన వాళ్ళు స్టంట్లు ఉన్నారు. ఫెంటాస్టిక్ స్టంట్ మాస్టర్. కేర్ఫుల్. అరే మూన్ వాక్ ఆన్ ద రాక్. మూన్ వాక్ ఆన్ ద రాక్. Great experience కదా. అని నేను మనాలి, కసోలు ఇటువైపు వచ్చే వాళ్ళందరికీ, కులు వీళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, యూ నీడ్ టు పర్చేస్ ద థర్మల్ వేర్ అని ఉంటుంది. జస్ట్ ఒక టీషర్ట్, ప్యాంట్ లాగా, స్విమ్ సూట్ లాగా ఉంటుంది. అది తీసుకోవాలి కన్ఫామ్గా. చెవులు ఖచ్చితంగా మూసేయాలి, క్యాప్స్ త్రూ, అండ్ నోట్లోకి ముక్కులోకి వెళ్ళకుండా కూడా ఒక మాస్క్ లాగా తీసుకోవాలి. అండ్ గ్లౌజెస్ కూడా ఖచ్చితంగా అవసరమే. చలి పెట్టేస్తాయి, మామూలుగా చలి కాదు, గడ్డ కట్టేస్తాయి ఇన్ఫ్యాక్ట్ అది. సో యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వీటంతా వచ్చిన. బట్ వచ్చిన తర్వాత ఈవెన్చువల్లీ ఇప్పుడు మనం నాన్ కూల్ రీజియన్స్లో ఉంటే ఎలా తగ్గిపోతుందో అలా తగ్గిపోయింది. మొత్తం తగ్గిపోయింది, మ్యాక్సిమం తగ్గిపోయింది. సో నేచర్తో నువ్వు ఎప్పుడైతే అడాప్ట్ అవుతావో, it will heal you within, it will heal you from outside as well, you know. So that is a beauty which you can uncover only when you travel, you know. So that is the beauty of traveling. So ఇది బాగాలేదు, నాకు జ్వరం వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, అన్ని ఎక్స్క్యూజెస్ అవన్నీ అవసరం లేదు. అవన్నీ ఏమీ పెట్టుకోకుండా హ్యాపీగా ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. చూడండి హౌ ఈజ్ ఎంజాయింగ్. అటు పడితే అంతే, ఇంక వస్తామే, జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అక్కడ దాకా వెళ్ళాలి, లేకపోతే నాలాంటి వాళ్ళు ఇక్కడ దాకా ఇలా వచ్చి ఇక్కడే నిల్చోవాలి. Sudhir is coming. Yeah.